అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎమ్మెల్యే సామెల్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని, అందుకు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నానని అన్నారు. టికెట్ కోసం మందుల సామెలు తన ఇంటికి 100 సార్లు వచ్చారని చెప్పారు. చాలా మంది పోటీ పడినా ఇచ్చిన మాట కోసం సామెలకు టికెట్ ఇప్పించి గెలిపించానని అన్నారు. విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి, మీరు తొందరపడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నావు దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకుల వల్ల ఇబ్బంది పడుతుండ్రు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైనా పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు సంబంధించి కొన్ని హాట్ కమెంట్లు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రికి మతి భ్రమించి తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్టున్నారని ఫైర్ అయ్యారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధికి డప్పులు కొడతామన్నారు. తమ గౌరవాన్ని తగ్గిస్తే అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మాదిగలు మీకు బానిసలా అని ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని నిలదీశారు. ప్రోటోకాల్ పాటించరా అని ప్రశ్నించారు. దీనికి సీఎం పీసీసీ చీఫ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రుల సామెలు. మంత్రికి మెటల్ ఖరాబ్ అయింది. మెటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యేలు వేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు హంకారం అన్నట్టు. మీ హంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరం వేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆనంద్ మినిస్టర్ గా నువ్వు ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇవాళ వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈయనగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా?
నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదే జాగుద్దా మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారిని మనవి చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది. మంత్రికి